అఘోరీల ఘటన నుంచి గుంటూరు రెడ్డిపాలెం వాసులు ఇంకా భయాందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అఘోరీలు శ్రీనివాస్, శాలినీలను రెడ్డిపాలెం నుంచి పంపించేశారు పోలీసులు. వారిద్దరూ అఘోరీలు కాదని నిర్ధారించారు. చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు చేయడంతో రాబోయే సూర్యగ్రహణం రోజు సైతం ఇలాగే చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెడ్డిపాలెం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇలాంటి వేళ ఈ నెల 21న సూర్యగ్రహణం ఉండడంతో తమ గ్రామంలో తగినంత భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రెడ్డిపాలెం నుంచి ఇప్పటికే అఘోరీలను అయితే పంపించారు. బట్ గ్రామస్తులు ఇంకా భయంతోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు తగినంత భద్రత కల్పించాలి, సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి అంటూ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సో డీజీపీ ఏమన్నారు? ప్రస్తుతం అయితే రాధిక, ఈ తురకపాలెనికి సంబంధించినటువంటి రెడ్డిపాలెంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే క్షుద్ర పూజలు చేశారంటూ కూడా స్థానికులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా వీళ్ళు ఎవరైతే ఈ పూజలు చేసినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి స్ట్రిక్ట్ గా కూడా ఈ పూజలు ఏదైతే నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళని ఎక్కడా కూడా ఇలాంటి పూజలు నిర్వహించడం కానీ స్థానికంగా అక్కడ ఉండొద్దు అనే విధంగా కూడా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు స్థానికులంతా కూడా డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు మనకైతే చెప్తున్నారు. ఎందుకంటే మాకు భయాందోళనగా ఉంది. ఆ పూజలు ఏవైతే జరిగాయో మళ్ళీ అవి రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. చంద్రగ్రహణంలో చేశారు కాబట్టి మళ్ళీ సూర్యగ్రహణంలో చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితుల్లో కంపల్సరిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీకి ఆదేశించారు. దీంతో ప్రస్తుతం అయితే పోలీసులు కూడా దీనిపైన నిఘా పెట్టినట్లు కూడా చెప్తున్నారు. కంపల్సరిగా రేపు ఒకవేళ స్థానికులు భయపడుతున్నట్టు 21వ తేదీన మళ్ళీ సూర్యగ్రహణం ఇలాంటి సమయంలో పూజలు ఏమన్నా చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా ఉంచుతామంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం స్థానికులంతా కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ పరిస్థితి అంటే ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ క్షుద్ర పూజలు ఏవైతే జరిగాయనే విధంగా వాళ్ళు భయపడుతున్నారో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, రానున్న రోజుల్లో పూజలు కనుక ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు స్థానికంగా అరిష్టంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది పోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలపైన ఈ రోజు సాయంత్రం సమయంలో శివారెడ్డి పాలెంకి సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం ఇదే ప్రాంతంలో అఘోరీలతో కూడా మాట్లాడాము. వాళ్ళంతా కూడా ఇక్కడ ఎవరైతే శ్రీనివాస్ కానీ ఆ మహిళ శాలిని వాళ్ళైతే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. స్థానికులంతా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు. ఇక్కడైతే ఎవరూ లేరు. ప్రస్తుతం అయితే కూడా ఇదంతా కూడా ఎవరు ఈ టెంపుల్లో కానీ సంబంధించి ఉదయం సమయంలో ఎవరో వచ్చి ఇక్కడ పూజ చేసి శివుడికి అదేవిధంగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి పూజ చేసి వెళ్ళారు తప్ప ఇక్కడైతే ఎవరు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇదంతా కూడా ఓపెన్ గా ఉన్నటువంటి ఏరియా కాబట్టి దీన్ని క్లోజ్ చేసి నిర్మాణం చేపట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంలో అయితే ఈ రెడ్డిపాలెం వాసులు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అఘోరి మహిళ అదేవిధంగా శ్రీనివాస్ అఘోరి అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తులపైన మాత్రం కంపల్సరీగా నిఘా ఉంచాలనే విధంగా కూడా స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. రెడ్డిపాలెం నుంచి శ్రీనివాస్, శాలిని అఘోరీలను ఇప్పటికే పంపించేశారు. అయితే వాళ్ళు అఘోరీలు కాదు అంటూ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా గ్రామస్తులు భయాందోళనలోనే ఉన్నారు. ఈ నెల 21న సూర్యగ్రహణం ఉండడంతో గ్రామస్తులు భద్రత కల్పించాలంటూ డీజీపీని కోరారు.